అందరికీ నమస్తే అండి. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ రోజున మనము అక్షయ తృతీయ పర్వదినాన్ని జరుపుకుంటాము. అయితే ఈ అక్షయ తృతీయకు ఒకటి కాదు, రెండు కాదండి, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా కూడా విజయం లభిస్తుంది అంటారండి. ఈ రోజున కొద్దిగా జపం చేసినా, కొద్దిగా ధ్యానం చేసినా, కొద్దిగా పారాయణం చేసినా కూడా అది అక్షయమై అనంతమైనటువంటి దివ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఇంతటి విశిష్టమైన రోజున పూజ ఏ విధంగా చెయ్యాలి, ఈ రోజున పూజలో తప్పకుండా పెట్టవలసిన వస్తువులు ఏమిటి, అక్షయ తృతీయ రోజు బంగారం కొనలేని వారు ఏ వస్తువు కొనటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అదేవిధంగా ఈ రోజున ఎటువంటి పనులు చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ రోజు వీడియోలో తెలపబోతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కోసం పూజలు చేస్తాము. ఈ రోజున లక్ష్మీదేవికి మనం చేసే పూజ అఖండ ఫలితాన్ని ఇస్తుంది అంటారండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ముందుగా కావాల్సినది శుచి, శుభ్రత. ఈ రెండు పాటిస్తూ పూజ చేసుకుంటే తప్పకుండా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి. అక్షయ తృతీయ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపలకు పచ్చగా పసుపు రాసి గడపలను అలంకరించుకోవాలి. ఈ రోజు తప్పకుండా తలస్నానం చేసి పూజ ప్రారంభించాలి. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవటానికి విడిగా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలండి. పూజా మందిరంలో కానీ లేదా ఏదైనా రూములో కానీ ఈశాన్య మూల వైపు ఈ విధంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అక్షయ తృతీయకు ఉన్న విశిష్టత ఏమిటి, అక్షయ తృతీయ ఎందుకంత ప్రత్యేకమైనదో పూజా విధానం చూపిస్తూ మధ్యలో చెబుతానండి. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి. పీఠం మీద పసుపు కానీ ఎరుపు కానీ వస్త్రాన్ని పరుచుకొని 1 కానీ 3 కానీ తమలపాకులు పెట్టుకొని 3 గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యంలో కాస్త పసుపు కుంకుమ వేసుకొని ఇప్పుడు ఈ బియ్యం మీద మీ దగ్గర ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని నిలుపుకోవాలి. ఈ రోజు పూజ ఈ విధంగా పీఠం పెట్టే చేసుకోవాలా అంటే ప్రతిరోజు మనము పూజా మందిరంలోనే చేసుకుంటాం కదండి. కానీ ఈ ప్రత్యేకమైన పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఇలా ప్రత్యేకించి పీఠం ఏర్పాటు చేసుకొని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అంతేకాదండి, ఇలా ప్రత్యేకించి పీఠం పెట్టుకొని పూజ చేసుకోవటం వలన మన ధ్యాస అంతా కూడా ఆ అమ్మవారి మీదే ఉంటుందండి. ఇలా పీఠం ఏర్పాటు చేసుకోవటం వలన మన ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి చిత్రపటం కానీ లేదంటే లక్ష్మీ కుబేర చిత్రపటం కానీ అండి, మీ దగ్గర లక్ష్మీదేవికి సంబంధించిన ఏ చిత్రపటం ఉంటే అది పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి చిత్రపటానికి చందన కుంకుమలతో బొట్టు పెట్టి, లక్ష్మీదేవి అలంకార ప్రియురాలు కాబట్టి అమ్మను మన దగ్గర ఉన్న పూలతో అందంగా అలంకరించుకోవాలి. అక్షయ తృతీయ రోజున ధనధాన్య సమృద్ధి కోసం ఎంతో ప్రత్యేకమైన అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. ఇంతవరకు ఎప్పుడూ అక్షయ పాత్ర పెట్టుకోలేదు అనుకున్న వారు ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిదండి. లేదా ఇదివరకే మీరు అక్షయ పాత్ర ఏర్పాటు చేసుకొని ఉంటే అక్షయ పాత్రను తీసుకువచ్చి ఈ రోజు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు లక్ష్మీదేవి పూజలో కుబేర కుంచం పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. కొత్తగా కుబేర కుంచం పెట్టుకోవాలి అనుకున్న వారు ఈ రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది. ఈ అక్షయ పాత్ర కుబేర కుంచం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, వాటిలో ఏ ఏ వస్తువులు వేయాలి అనే వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. కలశం ఆచారం ఉన్నవారు ఈ రోజు పూజలో కలశం పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. కలశం ఆచారం లేని వారు ఈ విధంగా చిన్న కలశం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక రాగి చెంబుకి గంధము బొట్టు పెట్టి అలంకరించి దానిలో ఈ విధంగా శుద్ధమైన జలాన్ని పోస్తున్నాను. రాగి ప్లేస్లో ఇత్తడి కూడా పెట్టుకోవచ్చండి, కానీ స్టీల్ మాత్రం వాడకూడదు. ఈ విధంగా పోసుకున్న నీటిలో మంగళకరమైన పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, అక్షతలు, జవ్వాది వేసి ఒక పుష్పాన్ని ఉంచుతున్నాను. ఇప్పుడు ఈ రాగి చెంబులో ఈ విధంగా 3 తమలపాకులు పెట్టి తమలపాకుల మీద ఇలా ప్లేట్ పెట్టుకొని మరొక తమలపాకు వేసి దీని మీద లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. లక్ష్మీదేవి విగ్రహానికి చక్కగా గంధం రాసి బొట్టు పెట్టి పూజలో పెట్టుకోవాలి. ఈ విధంగా కలశం మీద లక్ష్మీదేవిని ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఈ కలశాన్ని లక్ష్మీదేవి చిత్రపటం ముందు పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు పూజలో ఐశ్వర్య దీపారాధన అంటే ఉప్పు దీపారాధన, అలాగే కామాక్షి దీపారాధన ఇవన్నీ కూడా చాలా మంచిది. లక్ష్మీదేవికి సుగంధభరితమైన ద్రవ్యాలన్నా సుగంధభరిత పూమాలలన్నా మహాప్రీతికరము. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజే కాకుండా మనము పూజ చేసుకునే ప్రతిసారి కూడా
అమ్మవారిని సుగంధభరిత పుష్పాలతో మాలలతో అలంకరించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మనము ఏ పూజ చేసినా ముందుగా పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. ఈ విధంగా పసుపుతో గణపతిని చేసి గణపతికి బొట్టు పెట్టి పూలతో అలంకరించి పూజ చేసుకోవాలి. ఈ విధంగా పూజకు అన్ని సిద్ధం చేసుకొని ముందు దీపారాధన చేసుకోవాలి. శివుని అనుగ్రహంతో సంపదలకు రక్షకుడిగా కుబేరుడు నియమితుడైనది ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అందుకే ఈ రోజు పూజలో లక్ష్మీ కుబేర కుందులు ఉంటాయి కదండి, ఆ కుందుల్లో దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది. ముందుగా దీపారాధన చేసుకొని పసుపు గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి పంచోపచార పూజ చేసుకోవాలి. అంటే గణపతికి పుష్పం, గంధం, ధూపం, దీపం, నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా గణపతికి బెల్లం ముక్కను సమర్పించి గణపతి షోడశ నామాలు చదువుకోవాలి. తరువాత లక్ష్మీదేవికి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మిని వివాహం చేసుకున్నది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన బంగారాన్ని కొని లక్ష్మీదేవికి అలంకరించి పూజ చేసుకుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం వలన ఫలితం అక్షయం అవుతుందని నమ్ముతారండి. అంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే నిత్యము మనకు బంగారం వస్తూనే ఉంటుంది అని నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ రోజు తప్పకుండా బంగారమే కొనాలి అని శాస్త్రాల్లో కూడా ఎక్కడా లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి బంగారం కొనే శక్తి ఉండకపోవచ్చు. అందుకే బంగారం కొనలేని వారు లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పును ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కొని ఇంటికి తీసుకువస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు. అదే విధంగా ఈ రోజు పూజలో బంగారం పెట్టుకొని పూజ చేసుకోలేని వారు లక్ష్మీదేవి స్వరూపమైన మంగళకరమైన వస్తువులను పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి, చాలా మంచిది. మంగళకరమైన వస్తువులు అంటే పసుపు కొమ్ములు కానీ, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చిట్టి గాజులు, గురువింద గింజలు, తామర గింజలు, ఇలా మీ దగ్గర ఏమున్నా కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఈ రోజున మనం ఏం చేసినా కూడా అది అక్షయమై అనంత ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మంగళకరమైన మనసుతో ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి, ఫలితము రెట్టింపు అవుతుంది. ఇటువంటివి ఏమీ లేకపోయినా ఈ రోజు పూజలో పసుపు కుంకుమ, లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పు అంటే కల్లుప్పండి, ఆ ఉప్పును పూజలో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. విష్ణు స్వరూపుడైన పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు జన్మించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అని చెబుతారు. అలాగే ద్వాపర యుగం ముగిసి త్రేతాయుగం ప్రారంభమైంది కూడా అక్షయ తృతీయ రోజేనండి. అదే విధంగా శ్రీకృష్ణుడు సోదరుడైన బలరాముడు జన్మించినది, పాండవులకు అక్షయ పాత్ర లభించింది. అలాగే కురుసభలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీర ప్రసాదించింది కూడా ఈ రోజే అని చెబుతారు. అక్షయ తృతీయకు ఇలాంటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయండి. ఈ రోజు పూజలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు, కుబేర అష్టోత్తరాలు, కనకదార స్తోత్రము, ఇంకా గోవిందనామాలు చదువుకోవాలి. కోటి విద్యలు కూటి కోసమే అంటారు కదండి. మన ఇంట్లో ఆహారానికి ఎటువంటి కొరత లేకుండా ఈ రోజు పూజలో మనము నిత్యము ఉపయోగించే ఉప్పులు, పప్పులు, ధాన్యము ఇలా కుండల్లో పోసి పూజలో పెట్టుకోవాలి. మీ దగ్గర కుబేర కుండలు ఉంటే వాటిల్లో ఈ ధాన్యాలన్నీ పోసి పూజలో పెట్టుకోండి. కుబేర కుండలు లేకపోతే చిన్న చిన్న గిన్నెల్లో పోసి పెట్టుకోవచ్చండి. లేదంటే తమలపాకులు పెట్టి తమలపాకుల మీద కూడా ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇలా ధాన్యాలన్నీ ఎందుకు పెట్టుకోవాలి అంటే ఏది ఉన్నా లేకపోయినా మనము ప్రతిరోజు బ్రతకడానికి అవసరమైనది ఆహారము. దానికి అవసరమైన ధాన్యాలన్నీ ఈ రోజు పూజలో పెట్టుకోవటం వలన మన ఇంట్లో ఎప్పటికీ కూడా ఆహారానికి కొరత అనేది ఉండదు. అష్టోత్తరాలన్నీ చదువుకొని పూజ చేసుకున్న తరువాత లక్ష్మీదేవికి ధూపం వేసి దీపం చూపించాలి. అలాగే ఈ రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా ఏదైనా స్వీట్ తయారు చేసి పెట్టవచ్చండి. లేదా పంచదార కలిపిన పాలు, బెల్లం, పండ్లను సమర్పించవచ్చు. ఈ రోజు నుండే వేదవ్యాసుడు విఘ్నేశ్వరునితో కలిసి మహాభారతం రాయటం ప్రారంభించారని, అలాగే ఈ రోజే శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు కనకదార స్తోత్రం రచించారని, అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం కూడా ముగిసినట్లు చెబుతారు. ఈ రోజు లక్ష్మీదేవికి చీరతో తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. చీర పెట్టలేము అనుకున్న వారు ఒక జాకెట్ ముక్క, 2 తమలపాకులు, 2 పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు, ఖర్జూరము, వక్క, పూలు పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఈ అక్షయ తృతీయ రోజు ఎటువంటి దుర్ముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలాలు ఉండవు. ప్రతి నిమిషము సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. చాలా మంది పిల్లలకు అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే చేపిస్తుంటారు. ఈ రోజున ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయమవుతుంది. ఈ రోజు లక్ష్మీదేవికి పచ్చ కర్పూరంతో నీరాజనం సమర్పిస్తే చాలా మంచిది. అలాగే సింహాచలంలో వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది. అక్కడ సంవత్సరం అంతా కూడా స్వామివారు చందన పూతతో కప్పబడి ఉంటారు. ఈ అక్షయ తృతీయ రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం దొరుకుతుంది. అదే విధంగా
బద్రీనాథ్ ఆలయాన్ని 6 నెలలకి ఒకసారి అంటే చలికాలం తర్వాత తిరిగి తెరిచేది కూడా ఈ అక్షయ తృతీయ రోజేనండి. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ అక్షయ తృతీయ రోజు మనము ఏమి చేసినా కూడా అది అక్షయమై అనంతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేయటం ఎంత ముఖ్యమో దాన ధర్మాలు చేయటం కూడా అంతే ముఖ్యమండి. పూజలు చేసిన ఫలితం ఏ విధంగా అక్షయం అవుతుందో దాన ధర్మాలు చేయటం వలన కలిగే ఫలితం కూడా అంతే అక్షయం అవుతుంది. ముఖ్యంగా ఇది వైశాఖ మాసం, ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఉష్ణతాపాన్ని తగ్గించే మజ్జిగ, పానకము, చెప్పులు, గొడుగు, మామిడి పండ్లు, వస్త్రాలు వంటివి దానం చేస్తే మంచిది. ఇవన్నీ దానం చేసే శక్తి లేకపోతే అక్షయ తృతీయ రోజు మంచినీళ్లు దానం చేసినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. అదే విధంగా మన పితృదేవతలకి తర్పణాలు వదలటం వలన వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అంటారు. ఈ అక్షయ తృతీయ రోజు శక్తి ఉన్నవారు బంగారము, వెండి వంటి విలువైన వస్తువుల్ని కొని ఇంటికి తెస్తారు. మన శక్తిని బట్టి చిన్న వస్తువైనా కొనుక్కోవచ్చండి. అటువంటి పరిస్థితి లేదు అనుకున్న వారు లక్ష్మీదేవి స్వరూపమైన రాళ్ల ఉప్పు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి. అదేవిధంగా మంగళకరమైన వస్తువులు పసుపు, కుంకుమ, జవ్వాది, శంఖము, పసుపు కొమ్ములు ఇలాంటివైనా సరే కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు ప్రత్యేకించి పాటించవలసిన నియమాలంటూ ఏమీ ఉండవు. ఉదయాన్నే చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకొని వీలుంటే గుడికి వెళ్ళి మన శక్తి వరకు ఏదో ఒకటి దానం చేస్తే మంచిది. అలాగే ఆ రోజు సాయంత్రం కూడా దీపారాధన చేసుకొని లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోవాలి. ఉపవాసం చెయ్యాలి అనుకుంటే ఉండవచ్చండి, కానీ తప్పనిసరిగా ఉపవాసం చెయ్యాలి అన్న నియమం మాత్రం ఏమీ లేదు. అలాగే ఈ రోజు నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదు. తెలుసుకున్నారు కదండి అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి, అదే విధంగా పూజా విధానం గురించి. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.